ఆయన ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి మనం ఎంతుంటాం? ఎంతుంటామండి? ఇంతుంటాం. బాగా ఆలోచన చేసినట్లయితే మేబీ దేవుడి దగ్గర మనం మనం ఎలా కనిపిస్తామంటే చిన్న ఇసుకరవంత కనిపిస్తామేమో. ఆలోచన చేయండి. పిల్లలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఏనుగు ఉందనుకోండి. ఏనుగు దగ్గరికి వెళ్ళి మనం ముందుకెళ్ళి ఎలా పడితే అలా మనం ఎక్స్ట్రాలు చేస్తామా? పెంచుకున్నటువంటి ఏనుగులు కాదు, మామూలుగా అడుగులో తిరిగేటువంటి ఏనుగులు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి నువ్వెంత నేనెంత అని చెప్పేసి దాని ముందు మనం వెళ్ళి నుంచోగలమా? ఏం చేయట్లా, తొండంతో ఇలా అంతే చాలు, ఎక్కడికి వెళ్ళి పడతాం మనం. పోనీ సింహం దగ్గర ఉన్నాం అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా చేయగలమా? సింహం నువ్వు గాండ్రిస్తున్నావు, నేను గాండ్రిస్తున్నాను అని వచ్చి అక్కడికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి మనం వేషాలు వేయచ్చా? వేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ సెకండ్లోనే మనం అక్కడ ఉన్నాం. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి దగ్గర కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిది ఎంత స్వరూపం అండి? చాలా పెద్ద స్వరూపం. అటువంటి దేవునితో మరి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి.